విజయవాడ కార్మిక నగర్ 2వ డివిజన్లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడారు. 32 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, త్వరగా పని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచనలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. అన్ని రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని కూడా బడ్జెట్ లో తీసుకుని ఒక చక్కటి విశ్లేషణతో బడ్జెట్ పుస్తకం తయారు చేయడం జరిగింది. నేను చాలా సభల్లో ఉన్నాను. సుమారు ఒక్కొక్క సభకి 5 పర్యాయాల చొప్పున సుమారు 24 బడ్జెట్లు పైగా నేను ప్రతిసారి కూడా బడ్జెట్ 1 గంటలో చదివేసి క్లోజ్ అయిపోయాయి. నిన్నటి రోజున 10 గంటలకు మొదలైన బడ్జెట్ 1 గంట వరకు కూడా చదవడం జరిగింది. అంటే ఈ వ్యవసాయ బడ్జెట్ కానివ్వండి, లేకపోతే మెయిన్ బడ్జెట్ కానీ అన్ని కూడా ప్రతి ఒక్క విషయాన్ని దాంట్లో ప్రస్తావించారు. ఇవాళ సాక్షి పత్రికలో చూస్తే అది లేదు, ఇది లేదు, ఇది లేదు అన్న అన్నిటికీ ఉంది సమాధానం. ప్రత్యేకంగా స్త్రీనిధి మీరు అందరూ చూసుంటారు. స్త్రీనిధికి ఎక్కడ ప్రస్తావనే లేదు, చాలా మోసం చేశారన్న. స్త్రీనిధి కోసం 3,000 చిల్లర కోట్లు దాంట్లో పెట్టడం జరిగింది మహిళల కోసం. అదే విధంగా ప్రతిదానికి కూడా అమౌంట్లు అక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ అమ్మ వందనానికి ఏదైతే సూపర్ 6 అని చెప్పారో ప్రతి ఒక్క దాన్ని కూడా బడ్జెట్ లో పొందుపరిచి దానికి ఇంత అమౌంట్ ఇస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది. అంటే కేవలం వాళ్ళు ఒకటే బాణి మభ్య పెట్టేసి అబద్ధాలు చెప్పి అబద్ధాలనే నమ్మించాలని